ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో ముదిరాజ్ వ్యవస్థాపకులు స్వామి ముదిరాజ్ పండుగ సాయన్నకు పూలమాలలు వేసి అనంతరం ముదిరాజ్ మహాసభ జెండాను ఆవిష్కరించి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీసీలకు రావాల్సిన వాటాను అమలు చేయాలన్నారు. మత్స్యకారుల సొసైటీకి సకాలంలో ప్రభుత్వం డబ్బులు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర సెక్రటరీ ముకుంద నగేష్ ముదిరాజ్, జిల్లా సెక్రటరీ మాణిక్యం ముదిరాజ్, మండల అధ్యక్షులు అనంతయ్య, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ, మత్స్య సంపదను ఉపయోగించుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రపంచాన్ని కరోనా కష్టకాలంలో కూడా కాపాడినవి ఉత్పత్తి కులాలు. ఈ ఉత్పత్తి కులాలు తెలంగాణ జనాభాలో, దేశ జనాభాలో సుమారు 54% నిలిచి ఉంటాయి. కాబట్టి ఈ ఉత్పత్తి కులాలను రక్షించుకునేందుకు, వాళ్లకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వము, భారత ప్రభుత్వం కూడా కట్టుబడి ఉండాలని ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారతదేశంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి ఎస్సీలకు 15%, ఎస్టీలకి 10%, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ పేరుతో 2% లేని వర్గాలకు కూడా 10% రిజర్వేషన్ ఇస్తూ ఈరోజు భారతదేశ జనాభాలో అగ్రస్థానంలో ఉన్నటువంటి బీసీ ఉత్పత్తి కులాలకు తీరని అన్యాయం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. గతంలోనే కూడా కులగణన, జనగణనలు చేసినప్పటికీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వలేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, జనాభా ప్రాతిపదికన బీసీలకు కూడా 54% చట్టసభల్లో, అదేవిధంగా ఉద్యోగ, ఉపాధి, విద్యా అవకాశాల్లో కూడా రిజర్వేషన్స్ ఈ సంవత్సరం నుండే అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్రం లోపల ముదిరాజులకు, మత్స్య సొసైటీలు ఉన్న ముదిరాజులకు శుభాకాంక్షలు. సొసైటీలో ప్రభుత్వం తరఫున గత కొన్ని సంవత్సరాలుగా ఈ చేపలు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మత్స్యకారులకు కొద్ది గొప్ప సహాయం జరుగుతుంది. ప్రభుత్వాన్ని, కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మత్స్యకారుల తరఫున మత్స్యకారులకు చేపల సప్లై కాకుండా ఎంతైతే అమౌంట్ను ఉపయోగిస్తున్నారో ఆ అమౌంట్ను సొసైటీలకు నేరుగా ఇస్తే మేము జూన్లో కానీ జూలైలో కానీ చేప పిల్లలను తీసుకొచ్చి వదులుకోవడం జరుగుతుంది. ఇప్పటికి కూడా మత్స్యకారులకు అందివని గ్రామాలు, చేప పిల్లలు అందివని గ్రామాలు ఉన్నాయి. కనుక ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఈ డిమాండ్ను కోరుతున్నాం. ఈ డిమాండ్కు అనుగుణంగా పంపిస్తారని థ్యాంక్ యూ.